పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండల శాఖ 2024-25 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం భీమవరం మండలంలోని ఆర్యవైశ్య యువజన సంఘ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బుద్ధరాజు వెంకటపతిరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేశారు. గత సంవత్సర కాలంగా మానవతా సభ్యుల సహకారంతో నిర్వహించిన సేవా కార్యక్రమాల నివేదికను అధ్యక్షులు బుద్ధరాజు వెంకటపతిరాజు, కార్యదర్శి కారుమూరి నరసింహమూర్తి సభాముఖంగా తెలియజేశారు. నూతన కార్యవర్గం అధ్యక్షులుగా పెన్మచ్చ రామ్మోహన్ వర్మ, కార్యదర్శిగా వేమూరు రాంబాబు, కోశాధికారిగా గ్రంథి కుమార్ వెంకటేశ్వర వరప్రసాద్, ఉపాధ్యక్షులుగా కేవీఎన్ఎన్ రాజు, సంయుక్త కార్యదర్శిగా పళ్ళ శేషలీల, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బివి నరసయ్య, చాన్ భాష, రవి, అల్లు శ్రీనివాసుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరు ప్రసాదరాజు, కంతెట్టి వెంకటరాజు, సన్నిధి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. జాతి కుల మత ప్రాంతీయ భేదములు లేకుండా మేమందరము కలిసి ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితంలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని సంస్థ లావాదేవీల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాం. కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయడం సభ్యులందరికీ ఆచార్య ప్రమాణ స్వీకారం చేయించి వారి పెద్ద రథసాధులు రాంబాబు గారు, రవికుమారరాజు గారు, మన ఈఓ గారు ఆయన ఇలాంటి సమీకరించాం. సంస్థ 2004లో రిజిస్టర్ అయినట్టుగా కనిపిస్తోంది. వ్యవహారంలో ఈ సంస్థ విస్తరించకపోవడం అనేది కొంచెం మన టీము ఆ బ్యాక్లాగ్ అంతా కవర్ చేసినట్టుగా తన జెట్ స్పీడ్లో లాక్కెళ్ళారు ఆయన యూనిట్ని. ధన్యవాదాలు. ఒక రేంజ్లో పెట్టారు. మా పెర్ఫార్మెన్స్ ఉండాలి. విక్రమశుద్ధిగా మా కమిటీ అందరి తరఫున కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఆ టార్గెట్స్ రీచ్ అవుతామని, దానికి సక్సెస్ చేస్తామనే నమ్మకంతో మీకు మళ్ళీ వాగ్దానం చేస్తాము. మానవతా సమస్య తక్కువ సమయంలో భీమవరంలో పెట్టినప్పటికీ కూడా మంచి విలువైన అంబులెన్స్ సేవలు అందించడము ఒక ప్రత్యేకత భీమవరానికి ఉంది. నమస్కారం. చాలా గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి వెంకటపతిరాజు మానవతకు రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత ఇప్పుడు పాత టీంలో ప్రెసిడెంట్ కాబట్టి వెంకటపతిరాజు గారు కొత్త టీంలో చైర్మన్ గా ఉంటూ అక్కడ రవిప్రసాద్ వర్మ, మన రామ్మోహన్ వర్మ గారు నూతన అధ్యక్షులుగా టేకప్ చేస్తున్నారు. కావున వారి టీం అందరూ కలిసికట్టుగా భీమవరం చాలా సంపన్న ప్రదేశం. మీరు కలిసికట్టుగా వెళ్ళి ప్రతి ఇంటికి ఒక సభ్యత్వం అనే దిశగా వెళ్తే 1000 నుంచి 2000 మందిని భీమవరం పట్టణంలో మీరు చేర్చడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా 1000 మంది టార్గెట్కి మన వెంకటపతిరాజు గారు చేరే దిశగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. కొత్త టీముకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతర సంవత్సరం చేసి మానవ సేవ అనే దృక్పథంతో ఈ కార్యక్రమాలు ఈ సంస్థని జరుపుతూ ఉన్నారు. కానీ వరకు ఈ సంస్థలో ఏ కార్యక్రమంలోనూ నేనంటూ పాల్గొలేదు. ఫౌండేషన్ అనే సంస్థ స్టార్ట్ చేశాం అనే భావంతో తన ఊహకి అందనంత ఇదిగా మళ్ళా స్టార్ట్ చేశాడు వ్యాపారాన్ని. 99 ప్రాంతంలో అంటే 1990లో కోరికతో వసుధ అనే పేరు పెట్టి మేము ఈ అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా మొత్తం బాగా జరిగి వెళ్ళాలని ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి అవకాశం ఇతర జిల్లాలతో కంపేర్ చేస్తే మంచి శాఖగా మరి సుమారు 500 మంది పైగా సభ్యులను చేర్చారు. మరి నూతన కార్యవర్గాన్ని సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మళ్ళా 24-25 సంవత్సరాలకి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం
మళ్ళీ కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాలతోటి మన విస్తృతమైనటువంటి మానవ సేవలు అందించాలనేటువంటిది నూతన కార్యవర్గం యొక్క బాధ్యతగా ఈరోజు ఏంటంటే మార్గాన్ని 5 నిమిషాల మార్గాన్ని దాన్ని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నమే కాకుండా కూడా అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థి దశ నుంచి యోగం మనం భీమవరం పట్టణంలో పరిసరాల్లో ఉన్నటువంటి మరి కష్టాలని ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ముఖ్యంగా ఆహారం లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళని ఈ మరణం సంభవించినప్పుడు కావలసినటువంటి ఉపశమనం కలిగజేసేటువంటి ప్రయత్నాలన్నీ చేస్తూ యువతకు కావాల్సినటువంటి ఆలోచనల్ని వాళ్ళకు కూడా మరికొన్ని తరగతులు నిర్వహించి కాలేజ్ స్కూల్స్లోనూ కూడా ఈ అన్ని పిల్లల్లో కల్పించడం అనేది చాలా ముఖ్యం. పొద్దున్న లేచిన కానించి ఏదో గురించి మళ్ళీ ఆలోచించటం ఇవన్నీ కూడా సర్వసాధారణ మన జీవితంలో ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్క అవ్వాల్సింది ఉంది. అది ఎదుటి వారికి సహాయపడాలనే మనం జన్మ తీసుకున్న లౌకికంలో మనం రొటీన్ లైఫ్లో ఉన్న బాధలైతే అన్ని కర్మలన్నీ కూడా సత్కర్మలు కొన్ని లేకపోతే సేవా తత్పరత ఉన్న నా పెద్ద అలాగే మా రొటీన్ లైఫ్లో ఎంత రొటీన్ లైఫ్లో ఉన్నా ఎంతో కంటున్నారు కాబట్టి ఇది ఆరోగ్యం అట్లనే పేర్స్ వచ్చిన తర్వాత అని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అయితే కనుక ఏ నిమిషం ముందు ఎవరున్నారన్నట్లయితే మానవతా సేవా సంస్థ ఉందని చెప్పని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అంతే కనుక అలాగ మార్చి బ్యాన్స్ అయ్యి అలాగా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. ఇదే కనుక చాలా ఇబ్బంది ఎక్కువగా చూస్తే ఎంతో దూరాన్ని ఉంటున్నారు, భయపడేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుత్వానికి తెలియజేసినట్లయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ టైంలో ఆ కుటుంబాన్ని ఉపయోగపడటానికి తప్పనిసరిగా అందరూ అయితే ఉంటుంటారు. కుటుంబాల్లో మామూలు సేవ అయితే కాబట్టి ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి భయపడతాం కూడా అంతే ముఖ్యం. కాబట్టి అది జీవన్మరణ భగవంతుడు ఏ రకంగా రాస్తారు కానీ ఎప్పుడు పుట్టాలి ఇప్పుడు గతించాలనేది. కాబట్టి అయితే చాలా సున్నితంగా తీసుకున్నారో జరుగుతుంది. నాకు సందేహం చాలా మందిని చూడటం జరిగింది. 15-20 ఏళ్ళ నుంచి కూడా దీంట్లోనే ఉండటం జరిగింది, సేవ చేస్తూనే ఉండటం జరిగింది. దీనికోసం మనందరం ఎలాగైతే పాటుపడుతున్నామో మంచి హెల్తీగా ఉన్న సమాజం కావాలని చెప్పని అప్పుడు చూస్తే కనుక అటువంటి సమాజం అయితే స్వార్థపూరితమైన సమాజం కనపడుతుంది. కానీ అయితే కనుక లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఇయర్లో ఎలా లేదన్నా కానీ పక్కల ఏరియాలో మెంబర్స్ కమిటీ జాయిన్ అయినట్లయితే సంఘాలు పెట్టేవారు కదా ఇది వరకు దగ్గరికి కానీ లేదంటే కనుక ఏ కానీ సత్సంగాలు పెట్టుకోవడం జరుగుతుంది. తన్నుగా ఉండటం కానీ